తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. అంటే ఏ సినిమాలు చూస్తున్నాయి పెద్దవి కానీ అన్ని ఎన్ని సినిమాలు ఉన్నాయి ఇప్పుడు చేతిలో? బిజీయా మొత్తం? బిజీయే. ఇప్పుడు శ్రీవిష్ణు గారిది కామరేడ్కి వెళ్ళని షూటింగ్ జరుగుతూ ఉంది. కొన్ని సినిమాలు జరుగుతూ ఉన్నాయి, పేర్లు పెట్టలేదు కానీ రివీల్ చేయకూడదు. జరుగుతూ ఉన్నాయి. ఏంటంటే ఫ్యూచర్ ప్లానింగ్స్ ఏంటి? ఎలా గో విత్ ఫ్లోనా ఏమన్నా? ప్రస్తుతానికైతే గో విత్ ఫ్లోనే. సినిమాలు పడుతున్నాయి. 2026లో చాలా సినిమాలు ఉన్నాయి మనకి రిలీజులు. దగ్గర 10-15 సినిమాలు రిలీజులుగా ఉన్నాయి 26లో. అంటే కొన్ని జరుగుతున్నాయి, కొన్ని అయిపోయినాయి. ఇవన్నీ కూడా 2026లో రిలీజ్ అయ్యే సినిమాలు అన్నీ కూడా మంచి సినిమాలు. ఇవి డిసైడ్ చేస్తే ఏమో అని అనుకుంటున్నా. ఓకే, ఫేట్ మారిపోద్ది 2026. ఎంతో కొంత లైఫ్ ముందుకు వెళ్తుంటే కొంచెం ఎనర్జీ వస్తుంటుంది కదా. అది వచ్చిన సినిమాలను చేస్తూ వెళ్ళిపోవటమేనా, లేకపోతే రిజెక్ట్ చేసే పొజిషన్కి వచ్చినట్టేనా? అంటే సున్నితంగా ఇది నాకు సరిపోదు, రిజెక్ట్ చేసేది అంటే సరిపోదు ఆ టైప్. ఓకే, అంటే సున్నితంగానే అనేది. సున్నితంగానే. నాకేంటంటే కొన్ని ఎక్కువ అంటే మళ్ళీ ఏమైనా పాతికలు ఆడతారేమో తెలియదు కానీ వల్గారిటీ ఎక్కువ ఉన్నా కూడా, ఓకే, నెగిటివ్ షేడు, ఇంకోటి గే క్యారెక్టర్లు పెద్దగా నేను ఏం చేస్తానులే, మనకి మన బాడీ సపోర్ట్ చేయదా అంటే అదొక డిఫరెంట్ యాక్షన్ కదా. ఓకే, ఇది మనం చేయలేము ఆ టైప్లో కొన్ని వదులుకుంటా లే భయ్యా మనం చేయలేము. ఈ మధ్య కూడా మన ఒక హీరోది వచ్చింది నెగిటివ్ క్యారెక్టర్ అని. ఓకే, కరెక్ట్గా 10 days బ్యాకే సినిమా అంతా పక్కన ఫ్రెండ్గా ఉంటూ లాస్ట్లో వెన్నుపోటు పొడుస్తూ ఇదని వద్దులే మనం ఈ ట్రాక్ బాగానే ఉంది కదా అనే ఉద్దేశంలో ప్రస్తుతానికి నెగిటివ్ క్యారెక్టర్ మీద లేదు, మిగతా క్యారెక్టర్ మీద లేదు. అంటే తెలుగు సినీ పరిశ్రమలో కమెడియన్స్ మధ్య ఎక్కువ కాంపిటీషన్ ఉందని ఫీల్ అవుతున్నారా? అంటే నెంబర్ ఆఫ్ కమెడియన్స్ ఎక్కువ అవడం వల్ల? అంటే ఏమమ్మా బయట అందరూ మన ఇండస్ట్రీలోనే కామెడియన్స్ అందరూ కలిసి పనిచేసేది. మీరు అనేది కాంపిటీషన్ అంటే హెల్తీ కాంపిటీషన్ అంటే, సో ఇట్ అంటే ఇంతమంది ఉన్నారు, చాలా మంది ఉన్నారు కమెడియన్స్, అంటే ఒకరికి మించి ఒకరు చేయటం అనేది, క్యారెక్టర్స్ కానీ పర్ఫార్మెన్స్ కానీ ఎంటర్టైన్ చేయటం కానీ. అది 100% కమెడియన్స్ ఒక 2 ముగ్గురున్న సెట్లో డిస్కస్ చేసుకుంటారు. రే అలా చేద్దాం ఇలా చేద్దాం అని అనుకొని. ఇప్పుడు కిషోర్ అన్న ఉన్నారు, సత్య, ప్రవీణ్ అన్న, వీళ్ళందరూ ఉన్నారు. ఎవరున్నా సరే దాన్ని ఇంప్రూవైజ్ చేసుకోవడం, యాడ్ చేసుకోవడం. నువ్వు ఇక్కడ చెప్పురా, ఇప్పుడు ఇది ఎందుకు మనకి నారి నడుమురల్లో థియేటర్లో చూస్తుంటే ఒక డైలాగ్కి విపరీతంగా నవ్వారు. నా డైలాగ్కి అదేంటో భయ మొన్న గర్ల్ ఫ్రెండ్ సినిమా, అదే ఆడవాళ్ళు ఎంతే అర్థం గారు మన గర్ల్ ఫ్రెండ్ సినిమా చూసి భయం వదిలేయమంటే ఒక పిల్ల చున్నీ వదిలేసింది అన్న. నాకు మామూలుగా ఆ మీమ్ తెలియదు పెద్దగా. నేను థియేటర్లో చూస్తుంటే విపరీతంగా నవ్వుతున్నారు. నాకు అది యాక్చువల్ కిషోర్ అని చెప్పాడు, ఇది ఒక మీమ్ వచ్చింది అంటే ఏదో ట్రోల్ అవుతుంది ఇది అని. అది చెప్తే విపరీతంగా ఎంజాయ్ చేశారు. అలాగా ఒకరినొకరు హెల్ప్ చేసుకుంటూ ఉంటారు. రే నువ్వు ఇది చెప్పు, నేను ఇది చెప్తాను, ఆ డైలాగ్స్ అన్నీ మార్చుకోవడం. అవి హెల్దీగానే ఉంటారు తెలుగు ఇండస్ట్రీలో. ఇప్పుడు వీడికి వచ్చింది వీడికి రాలేదని లేకుండా ఎవరి క్యారెక్టర్ వాళ్ళకే వస్తుంది. మనం ఎంత కొట్టుకున్నా వేరే వాళ్ళకి. క్లబ్ ఉంటుంది అనుకుంటా, కమెడియన్స్ అంతా కలిసి రెగ్యులర్ టచ్లో ఉంటారు అందరూ, కలుస్తుంటారు, మాట్లాడుతుంటారు. ఎక్కువ షూటింగ్స్లోనే కలుస్తాం అందరం. ఎవరు ఏదో ఫంక్షన్లు ఉంటే తప్ప షూటింగ్స్లోనే. ఓకే భయ్యా, ఆల్ ది బెస్ట్, నైస్ కన్వర్జేషన్. థ్యాంక్ యూ. సూపర్, మీ కెరీర్ సూపర్గా వెళ్ళిపోవాలని, అంటే ఈ 2026 మీరు అన్నట్టుగా మీ ఫేట్ మారిపోవాలని. ఉదయం లేచి రీల్స్ అయ్యే వస్తున్నాయి. ఎస్ఎల్ఏటర్ ఉన్న వాళ్ళు అద్భుతమైన అదే వస్తుంది. సాయంత్రం వెళ్ళి ఇంటి మామూలుగా రోజు ఉదయం చూస్తాం కదా రీల్స్ ఎక్కువ అలవాటు పడిపోయాయి. ఉదయం లేగానే ఎస్ఎల్ఏటర్ ఉన్నవాళ్ళు మీకు బాండ్ పేపర్ మీద రాసిస్తాను, మీరు ఈ సంవత్సరం అద్భుతమైన ఫలితాలు చూస్తారని వస్తుంది. పనులన్నీ చూసుకుని ఇంటికి వెళ్ళిపోతాం కదా సాయంత్రం. మళ్ళీ కేజీఎఫ్ మేము వస్తుంటుంది. ఆ పిచ్చోడు చెప్పేది ఒక్కసారైనా నిజమైతే బాగున్నా. ఓకే, చూడాలి. నమ్ముతుంటారా ఇలాంటివన్నీ? వర్క్నే టైం పాస్. అంటే గ్రహాలు అనుకూలించాలి, ఈ మీకు ఎస్ఎల్ఏటర్ ఉన్న వాళ్ళకి బాగుంటుంది, అది మామూలుగా చాలా మంది అంటారు కదా లైఫ్లో ఎక్స్పీరియన్స్ చేస్తే నమ్ముతారని. ఇంకా అంత క్లారిటీగా తెలియదు, చూడాలి. ఓకే, నమ్మకం లేదు అని చెప్పలేను, ఉంది అని చెప్పలేను, అంతే. ఓకే భయ్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ బ్రో. సూపర్ సక్సెస్ఫుల్గా మీ కెరీర్ కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్. థ్యాంక్ యూ బ్రో ఇన్వైట్ చేసినందుకు.